నకిలీ మద్యం కేసులో ఇప్పుడు చంద్రబాబు నైజానికి ఇంకో నిలువెత్తున ఆధారాలున్నాయి. మలుకల చెరువు నకిలీ మద్యం ప్లాంట్ కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు కాదనుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గోడౌన్లు లిక్కర్, కల్తీ లిక్కర్ బెల్ట్ షాపులకు పంపించారు. ఈ బెల్ట్ షాపులను ఎందుకు మనము అటాక్ చేసి వాటిని ఎందుకు చెకింగ్ చేయలేదు? ఎందుకంటే చంద్రబాబుకు తెలుసు ప్రతి జిల్లాలో గోడౌన్ పెట్టించింది ఆయనే. ఆ మందునంతా సప్లై చేసి బెల్ట్ షాపులకు, కిరాణా షాపులకు, అన్ని ఏరియాలకు పంపించేటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి ఉన్నట్టుండి సిబిఐకి కేసు ఇస్తే వీటిని వెరిఫికేషన్ చేస్తే ఆయన దొంగతనం అంతా బయటపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికక్కడ ఖండిస్తూ మొత్తం కల్తీ లిక్కర్ను టోటల్ అమ్ముతున్నాడే తప్ప ఎక్కడే కానీ బ్యాన్ చేసిన రోజులు లేవు. అరో కొరో ఒకరినో ఇద్దరిని అరెస్ట్ చేసి దీనంతా ఇక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బులంతా, ఈ మూటలంతా ఎవరి దగ్గరికి పోయినాయి, ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అని చెప్పడం లేదు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ మొత్తం చంద్రబాబు ఇంటికే బయలుదేరి వచ్చాయి. కాబట్టి ఆయన ఎక్కడ చూసినా ఆ టాపిక్ లేకుండానే డైవర్షన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం, మోడీ వచ్చాడు, ఇది మేలు చేశాడు, అది మేలు చేశాడు అని ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప ఆయన చేసేదైతే ఏమీ లేదని మాత్రం మనవి చేసుకుంటున్నాం. ఈయన పరిస్థితి ఎట్టుందంటే నిజాలు దాచడం. చంద్రబాబు నైజం ఏంటంటే నిజాలు దాచడం, రాష్ట్రాన్ని దోచడం. ఇదే ఈ గారడి, చంద్రబాబు గారడి. అన్నీ ఉన్ననాడు అందరూ మనవాడే అంటాడు. అది ఏదైనా పొరపాటై దొరికిన నాడు వాడు మావాడు కాదు, వేరేవాడు, మాకు సంబంధం లేదు అంటాడు. పైసలు ఉన్ననాడు ప్రాణం అంటాడు. పైసలు లేకపోతే వీడు ఎవడో అంటాడు. మరియు పైసలు ఉన్ననాడు చూసుకొని చేసుకొని అతని వెన్నుపోటు పొడచడం తప్ప, పైసలు ఉన్న వాడిని వెన్నుపోటు పొడచడం తప్ప బుజ్జగించేవాడు మాత్రం కాదు. వెన్నుపోటు పొడుస్తాడు, మరీ బుజ్జగిస్తాడు. అది ఆయన నైజం. థ్యాంక్ యూ.